సార్ వైజాగ్లో మిస్ వైజాగ్ నక్షత్ర గారు వాళ్ళ హస్బెండ్ని రెడీ హ్యాండెడ్గా ఒక రూమ్లో ఉండి పట్టుకున్నారంట. అసలు ఏం జరిగింది సార్? ఈ మధ్య కాలంలో ఇట్లాంటివి ఎక్కువైపోతున్నాయి కదా. అంటే పెళ్ళిళ్ళ విషయంలో కూడా చాలా వరకు పెటాకులు అవుతున్నాయి. చాలా వరకు భార్యాభర్తల మధ్యన కూడా కేవలం చిన్న చిన్న ఈగోలు, టీ కప్లో తుఫాన్ అంటారు చూసారా, అట్లాగా ఆ చిన్న చిన్నవి కూడా ఈగోలకు వెళ్ళిపోయి నాకేం తక్కువ, నేను సంపాదిస్తున్నాను, నాకేం తక్కువ, నాకు అందం ఉంది, నాకు ఇంకా వయసు ఉంది, నేను మళ్ళీ ఇంకోటి చేసుకుంటాను, ఇట్లాంటివి ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఈ నక్షత్ర గారి విషయం మాట్లాడే ముందు ఇంతకుముందు జస్ట్ ఒక 15 days బ్యాక్, మే 1st వీక్లో ఎప్పుడో కదా, మే 12th అనుకుంటా కదా, ఆవిడెవరు సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర, ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత 17వ తేదీ నైట్ ఎప్పుడో ఆయన చంద్రకాంత్ సూసైడ్ చేసుకున్నారు. చనిపోయిన తర్వాత ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి, ఎన్ని రకాల విషయాలు, అంటే వాళ్ళని అవమానకరంగా మాట్లాడేలా కూడా బయటకు వచ్చాయి. అసలు ఇతనికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారంట, ఆవిడికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారంట, ఆవిడ వయసు చూస్తే దగ్గర దగ్గర 50+ ఉందంట, ఈయనకి కూడా దగ్గర దగ్గర 40+ ఉన్నాయంట. పోనీ ఆవిడ విడాకులు తీసుకుందో లేదు తెలియదు, ఇతను విడాకులు తీసుకున్నారో లేదు తెలియదు, ఇద్దరు మరి లివింగ్ టుగెదర్ అంట. ఆ పిల్లలు, భార్య ఏంటి అంటే మా లైఫ్ మా ఇష్టం, మీకు నచ్చినట్టుగా ఉంటాం, ఫుల్ ఫ్రీడమ్కి, దాన్ని ఏమంటారంటే విచ్చలవిడితనానికి ఎక్కువగా అలవాటు పడిపోయే పరిస్థితులు వచ్చాయి. మహా అయితే ఏముంది అంటే ఇట్లా ఇది అన్నిట్లోనూ ఉంది, ఒక వర్గం కాదు, ఒక రంగం కాదు, ప్రతి రంగంలోనూ ఉంది, ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. బట్ మీడియా ఏదైతే విజువలైజ్డ్ ఏదైతే ఉందో, సినిమా కానీ, టీవీ కానీ, లేదా మీడియా కానీ, ఇట్లాంటివి వచ్చేసరికి బాగా రోల్ అయిపోతున్నాయి, ట్రోల్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే అందరికీ తెలిసిన ముఖాలు అవి. అవునా అవునా అని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అది. సో చూడడం కూడా ఎలా అవుతుంది, మీడియా కూడా ఒక మెట్టు ముందుకు ఎక్కి వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా చొచ్చుకునే ప్రయత్నం చొచ్చుబడే అదే లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు కూడా జనరల్గా ఎవరైనా ఎలా ఉంటారంటే, అదేదో ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ ఒకటి ఉందండి, ఎవరికైనా వాడి విషయంలో ద్రాక్షరసం, పక్కోడి విషయంలో పాదరసం అన్నట్టు, వాడి విషయం వచ్చేసరిగా ఉండలేరా అన్నట్టు ఉంటాడు, పక్కోడి విషయం వచ్చేసరికి పాదరసంలాగా చొలబడి దూరిపోతుంటాడు అనమాట, హైపర్ యాక్టివ్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాడు. సో అట్లాగేమవుతుందంటే ఇప్పుడు నక్షత్ర గారి వ్యవహారం ఆవిడ మాటల్లోనే వింటే, ఎప్పుడో ఆవిడ మిస్ వైజాగ్ అయింది, తర్వాత 2013లో ఇప్పుడు ఆయన భర్త తేజ ఎవరైతే ఉన్నారో తను ఒక సినిమాలోనో ఏదో ఒక ఆడిషన్ సంబంధించి పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఇవాళ రేపు కామన్ డైలాగ్ ఏంటంటే లవ్ కదా, అది మేబీ అది అట్రాక్షన్ అవ్వచ్చు, ఇన్ఫాచురేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో దాన్ని లవ్గా మొత్తానికి 17లో ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకు పాప కూడా ఉంది. సో ఆవిడ ఇంకో అమ్మాయితో ఉంటుండగా ఈవిడ బరి తెగించడం కాదు, మేబీ ఆవిడ ఎన్నిసార్లు ఆర్గ్యూ చేసిందో, ఎన్నిసార్లు గొడవ పెట్టుకుందో, ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి చెప్పినట్టుంది. వినకపోతే ఏం చేస్తుంది, నెలకు కాదు రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దా అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా తనేమంటాడు, నేను తనకు ఒక ఆడిషన్కి తీసుకొస్తున్నాను అంటే, ఆవిడ మాత్రం పచ్చి నిజాలు చెప్తుంది. తనకి అసలు నేను మొత్తేసాను, అదే బోరు కొట్టేశాను, ఇంకా నన్ను కాదు, తనకి ఎప్పుడు నేను కొత్త ఫిగర్ కావాలి అన్నట్టుగా, వజ్జిన అమ్మాయి కావాలి అంటే ఎంత పచ్చిగా అసలు మాట్లాడడానికే నేను ఇబ్బంది పడుతున్నాను. ఒక మహిళ బయటకు వచ్చి ఎలా మాట్లాడుందంటే ఎంత సఫర్ అయ్యిందో అది మనకు తెలియదు. మేబీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరు వెర్షన్లో ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వల్ల, ఒకటి ఈవిడిది కరెక్టా అతనిది కరెక్టా తెలియదు. ఆయన కూడా ఒక నేవల్ డాకెట్ సంబంధించిన ఎంప్లాయ్ అంట. ఇవన్నీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇవాళ రేపు నిర్భయ చట్టాలు ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఆడవాళ్ళ మాటలు ఎక్కువగా నమ్ముతారు, నా మాటలు నమ్మరు, అవేమీ కాదు అని అంటాడు ఆయన. ఈవిడ మాత్రం నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను, నా భర్త పరిస్థితి, ఆయన మెంటాలిటీ నాకు తెలుసు, ఆయన ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటుంటాడు, కొత్తగా ఎంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని చూస్తుంటాడు అన్నట్టుగా ఓపెన్గా చెప్తుంది. ఏది నమ్మంటారు, ఏది చేయాలంటారు? చాలా ఉన్నాయి, చాలా అంటే మరి ఇంకా చెప్పలేకపోతున్నాం అనమాట. ఏంటి ఇది, ఈ కొత్త పోకడలు, వింత వింత రిలేషన్స్ ఎటుపోతున్నాయో తెలియదు. ఇప్పుడు పోనీ ఇతను బిహేవియర్ కాసేపు నక్షత్ర గారు చెప్పినట్టుగానే మీరు అన్నట్టు వర్జిన్ అమ్మాయి కావాలి, లేదంటే నెలకో 2 నెలకో కొత్త ఫిగర్లు మారుస్తూ ఉంటాడు, దాన్ని ఏమంటారు ప్లే బాయ్లా ఉన్నాడు అనుకుందాం కాసేపు.
అలాంటి వాడు చేస్తున్నప్పుడు అంత తెలిసినప్పుడు ఎంతో కొంత ఫెమిలియర్గా తెలిసిన వ్యక్తి మరి అవతల వ్యక్తులు ఎలా లోబడుతున్నారు? సో వాళ్ళు కూడా వీడి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో అవసరంకో పనికో మనీకో దేనికో ఏదో అవతల కూడా లొంగుతున్నారు కదా. అది అటు వాళ్ళు కూడా కొద్దిగా గమనించాలి కదా. ఇవాళ రేపు కోరిన వాళ్ళ యాంబిషన్స్ కోరికలు తీర్చుకోవడానికి చాలామంది చాలా రకాలుగా మౌల్డ్ అయిపోతున్నారు. అది పరిస్థితులు అవ్వచ్చు, మనీ మ్యాటర్ అవ్వచ్చు, లేదంటే అవకాశాల కోసం అవ్వచ్చు. కాస్టింగ్లో వచ్చి అదే కదబ్బా, చాలామంది ఇండస్ట్రీని అంతటి కూడా కుదిపేసింది. పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా ఆ విషయంలో ఒప్పుకున్నారు. నేను కెరీర్ స్టార్టింగ్లో సఫర్ అయ్యాను, నేను దాన్ని ఫేస్ చేశాను, నేను కూడా తప్పక చేయాల్సి వచ్చిందన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఓపెన్గా చెప్పిన వాళ్ళు. కొంతమంది ఒక పొజిషన్కి వెళ్ళాక మరి ఇంక మాట్లాడరు, చెప్పరు. సో ఎక్కడ కూడా మరి అటువంటి ఉద్దేశం ఉన్న అమ్మాయిలో, లేదంటే సరే లైఫ్లో ఈయన ఎక్కడైనా పట్టిద్దాంరా, ఈయన అంత చూద్దాంరా అనుకుని మౌల్డ్ అయిన అమ్మాయిలు తెలియదు. కానీ సో అట్లా అవడం వల్ల ఇక్కడ వీడి ప్లే బాయ్గా మారాడు అనుకున్నాం కాసేపు, లేదు ఈవిడ తప్పులు కేసు పెట్టింది అనుకున్నాం. ఇంకొంతమంది మగవాళ్ళు ఏమంటారు, భార్య సక్రమంగా చూడకపోవడం వల్లనే నేను ఇలాగ పక్కదోవ పట్టాను అని చెప్తున్నాను. ఏది నమ్మంటారు? చాలామంది చాలా పాకంగా ఈ భార్యాభర్తల గొడవల్లో కూడా కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళు చెప్పేది ఒకటే, మా ఏం జరిగింది అనేది నీ వెర్షన్ నువ్వు చెప్తావు, ఆయన వెర్షన్ ఆయన చెప్తాడు. మీ ఇద్దరి మధ్యన జరిగేది ఏంటనేది ఆ 4 గోడల మధ్యన ఆ గోడలకే తెలియాలి, ఎవరికి తెలియదు. ఆ భగవంతుడికి తెలియాలి, ఆ గోడలకే తెలియాలి. ఎందుకు? ఆవిడ వెర్షన్ ఆవిడ చెప్తారు, వీడి వెర్షన్ వీడు చెప్తారు. అవునా? అవి ఎవరిది కరెక్ట్ అని ఏం చెప్తాం? ఎవరిది చెప్పలేం. ఎవరి మిస్టేక్ అంటే ఏం చెప్తాం? కాకపోతే క్లోజ్డ్గా ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో, క్లోజ్డ్గా ఎవరైతే వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారో వాళ్ళు కొంతవరకు ఒక అవగాహన, లేదు వీడే రాంగ్ అబ్బా, లేదు వీడిదే ఈ అమ్మాయిదే రాంగ్ అని. ఇట్లాంటి 2 కేసులు నేను చూశాను. ఎలా అంటే, ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఎంతసేపు ఫారెన్ వెళ్ళిపోదాము, మంచి జాబ్ చేసుకుందాం, భర్తతో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. వాడేంటి, పేరెంట్స్తో ఉండాలి, నాకు పేరెంట్స్తో కావాలి, వాళ్ళు నేను లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇప్పుడు ఏజ్డ్ కదా అని వాడు అంటాడు. ఇంకిద్దరికి ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోడు. ఎవరి వెర్షన్ కరెక్ట్? ఈమె అంటది విదేశాలకు వెళ్ళిపోతాం, మొత్తం పేరెంట్స్ చూసుకోకూడదు, అవసరమైతే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఏం తీసుకెళ్తారు, ఇది కబుర్లే, వెళ్ళే మర్చిపోవడమే. పోనీ వీళ్ళు అక్కడికి వెళ్ళి సరిగ్గా సర్వైవ్ అవ్వలేరు. ఇదొక వెర్షన్ విడిపోవడానికి. ఇంకో వెర్షను, అబ్బాయి ఎలాగంటాడు, నువ్వు అసలు సరిపోవట్లేదు, నాకు నచ్చినట్టుగా రెడీ అవ్వట్లేదు, నాకు 2 పేస్ తీసుకొని రావాలి, నాతో పబ్బుకి రావాలి, నాతో బార్ అండ్ రెస్టారెంట్కి రావాలి అంటాడు. ఆ అమ్మాయి విసిగిపోయి నేను రానంటే ఇంకా కొట్టేవాళ్ళు, తాగేసి ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. అలా విడిపోయిన కేసులు కూడా ఉన్నాయి, ప్రతి దగ్గర కూడా నడుస్తున్నాయి. కాకపోతే ఇట్లా ఫెమిలియర్, మిస్ వైజాగ్ అనేసరికి ఒక ఫెమిలియర్ అయిపోయింది కదా. ఇంకా ఆ విషయం ఏంటి, ఆమె ఎన్నిసార్లు చెప్పి చూసిందో చెప్పలేదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేసరికి ఆమె ఇట్లా అంత ఓపెన్గా, ఎంత విసుగుపోతే అంత ఓపెన్గా పచ్చిగా చెప్తుంది. బట్ వాడేంటంటే ఏముందిలే మగాళ్ళు నాకు కామన్ ఇవన్నీ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగ అనబట్టే ఇట్లాంటి వాళ్ళు ఇంకా చెలరైపోతున్నారు. సో ఏది జరిగింది ఏమనేది కూడా ఇంకొద్ది రోజులు అయితే కానీ ఏ వాస్తవాలు బయటికి రావు. ఇప్పుడు ఆ చందు గారు, మొన్న సీరియల్ ఆర్టిస్ట్ కూడా చందు గారు కూడా సూసైడ్ అంటున్నారు. నిజంగా సూసైడేనా? దాని మీద కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి, లేనిపోని వస్తున్నాయి, చూసారు సోషల్ మీడియాలో. సో ఇంకొద్ది రోజులు అయితే ఆ నిజం అనేది బయటకు వస్తుంది. ప్రస్తుతానికి ఈ నక్షత్ర గారి వ్యవహారం కూడా